ఏదైనా ఒక వీడు మంచి డైరెక్షన్ చేశాడు అంటే ఇంటికి పిలిచి సన్మానం చేయడం, ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేయడం. అరే సినిమా చూశాను, చాలా బాగుంది, వెరీ గుడ్, కష్టపడు, ఇంకా బాగా కష్టపడు. ఆ తర్వాత నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇల్లు అలా చూస్తుంటాను. ఏంటో చూస్తున్నావు అని, ఏదైనా ఇంట్లో మీ కష్టం కనబడుతుంది, అంతే కదరా, ఇదే కదా మనకు కావాల్సింది. ఎక్కడి నుంచి వచ్చాం, ఏం తీసుకెళ్తాం, ఏమీ లేదు, ప్రేమ అభిమానం ఆత్మీయత తప్ప అని ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు. ఆయనతో పాటు కూర్చుంటే నాట్ ఓన్లీ సినిమా గురించి, ఫ్యామిలీ గురించి అండ్ కొన్ని విషయాలు చెప్తారు. ఎలా ఉండాలి మనం, ఎలా ఉండకూడదు అనే విషయాలు. ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఆ విషయంలో మాత్రం టాప్. ఆ తర్వాత ఎప్పుడైనా ఎక్కడున్నావు అనే, ఏం లేదు సరదాగా ఇంటికి పిలిచాను కొంతమందిని, నువ్వు గుర్తుకొచ్చావు, నువ్వు కొట్రా అన్న. సార్ నాకు అలవాటు ఏంటంటే నేను ఒత్తు చేతులు వెళ్ళను. ఆయనకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడంటే రంజాన్ నెలలో చేస్తారు కదా, చీర్ కుర్మా అంటారు, అది తీసుకెళ్తా. అరే మీ వదినకి ఇచ్చేయంట లోపలికి వెళ్ళి సాఫ్ట్గా. ఆ తర్వాత మేము ఒక్కటి నాకు ఇప్పుడు కూడా గుర్తుకొస్తే కళ్ళీళ్ళు వస్తాయి. ఆలీబాబా అరడజన్ దొంగలను సినిమా చేస్తున్నాం, అవును, అది క్లైమాక్స్. అప్పుడు ఒక మేనేజరు పరిగెట్టుకుంటూ వచ్చాడు, వచ్చి ఏదేదో చెప్పేస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు. అని ఈవీ గారు ఏంటి సార్, ఫ్లైట్ సార్ పడిపోయింది సార్, ఎవరు లేరు సార్, అందరూ పోయారు సార్ అంటున్నాడు. అసలు మాట రావట్లేదు నోట్లో నుంచి. ఇమ్మీడియట్గా ప్యాకప్ చేశాం. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడు అనేది నిజంగా తెలుస్తుంది. అంటే మీకు కూడా తెలుసు, అది వెంకటగిరి దగ్గర అవునవును ఒక ఫ్లైట్, పొలాల్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, కోడరామకృష్ణ గారు, శ్రీహరి గారు, విజయశాంతి గారు, ఆయన పేరు ఇంకా గుర్తుంది, పైలట్ పేరు మల్లా. నిజంగానే అప్పుడు వీళ్ళందరినీ మనం సేవ్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్రోల్ అంతా అయిపోయిన తర్వాత ఒక మెత్తగా ఉండే ప్రాంతంలో ఆ ఫ్లైట్ దింపేయటం. అంటే ఇప్పుడున్న చాలామందికి యూత్కి మేబీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. అవునవును, నిజంగానే అతను బల్లా కాదు, బాబానే. బాబానే నిజంగానే ఆ రూపంలో వచ్చి వీళ్ళందరినీ కాపాడాడు అనుకుంటాను. ఎందుకంటే సాయిబాబా భక్తులు కాబట్టి ఎప్పుడు బాగా నమ్ముతారు నిజంగానే. అప్పుడు ఆ తర్వాత పైలట్కి వీళ్ళందరూ కలిసి అప్పుడు చోలా హోటల్ అని చెప్పి మద్రాసులో ఉంటే సన్మానం చేశారు. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మయ్య వీళ్ళందరూ సేఫ్ అని తెలిసిన తర్వాత ఒక 2 days అయితే షూటింగ్ ఆపేశారు. అప్పుడు తెలియదు కదా ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూగా భగవంతుడి నిజంగానే చాలా గొప్పోడు అంతే. ఆ తర్వాత మళ్ళీ నిజంగా ఇప్పుడు మేకప్ మ్యాన్ శివ, షాజీ అంటే కాస్ట్యూమర్. ఓకే, ఒక యాక్టర్గా నేను కూడా అన్ని కంట్రీలు వెళ్ళా. ఆయన మేకప్ మ్యాన్గా, ఆయన కాస్ట్యూమర్గా ఉండటం వల్ల అన్ని కంట్రీలు వాళ్ళు చూడగలిగారు. ఎందుకంటే సాంగ్ అంటే ఫారిన్ కంట్రీ, ఆయన ఏ కంట్రీకి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే అంతే. ఇప్పుడు ఒక హస్బెండ్ మీద చేయి వేసేది భార్య, నెక్స్ట్ మేకప్ మ్యాన్, కాస్ట్యూమర్. అండ్ ఇంకోటి కూడా చెప్తా, అదేంటంటే అన్నపూర్ణ 7 acres వెనకాల మన స్టూడియో వెనకాల, అది ఖాళీ ప్లేస్. అది అక్కడ బిగ్ బాస్ ఓపెనింగ్ కింద నుంచి ఒక క్యూబికల్, అంటే స్టేజ్ కాడి నుంచి ఒక క్యూబికల్లో ఆయన ఉంటారు. ఆ క్యూబ్ అలా పైకి వస్తుంది, ఆ డోర్ అలా ఓపెన్ అవుద్ది. ఆ డోర్లో నుంచి వచ్చేసి ఒక చిన్న మ్యూజిక్ మీద ఒక 4 స్టెప్పులు వేసి కోట్ తీసి ఇలా అని ఇలా ఇసిరారు. ఆ ఓపెనింగ్కి నేను వెళ్ళా.
ఆ కోట్ మీరు పట్టుకుంటారు, నాకు వచ్చింది, అది అందరూ అనుకోకుండా వచ్చిందా? నాకు దొరికింది. ఆహా. ఓపెనింగ్కి వెళ్ళా, నాకు దొరికింది, నేను వేసుకున్నా, ఆ. ఇంటికి వెళ్ళిపోయా. ఉమ్. స్వాతి బచ్చు సినిమా చూసారా మీరు? ఆ. దాంట్లో ప్రతి scene లో. నీకు ఉద్యోగం ఇస్తాను, ఆ. రేపు పొద్దున వచ్చి అంటారు ఆ. సోమాంజలి గారు. అనగానే పొద్దున్నే కమలాసనం ఉమ్. వెళ్ళిపోయి ఇంటికాడ చెప్పాను కదా ఉద్యోగం చూస్తాను, అప్పుడే వచ్చావేంటి, ఉమ్. రేపురా అనగానే మళ్ళీ పొద్దున్నే, ఉమ్. పొద్దున్న 6 గంటలకి, ఉమ్. రాత్రి సాయంత్రం ఈవెంట్ అయిపోయింది, ఉమ్. పొద్దున్న 6 గంటలకి షాజీ అనే వ్యక్తి బెల్ కొట్టాడు 6 గంటలకి. ఉమ్. ఏం షాజీ, అదే అదే రాత్రి మీరు కోర్టు మీకు దొరికిందంట, అది కంటిన్యూటీ, ఇంకోటి తయారు చేసి మీకు ఇస్తాను, మీకు నచ్చిందా అన్నాడు. లేదు ఇలా ఇసిరేశారు కదా, లక్కీగా అది నాకు దొరికింది, నాదే అనుకున్నా ఇంకా. అది ఇంకోటికి ఎవరికైనా దొరుకుంటే వెళ్ళిపోయేది కదా, అప్పుడు ఏం చేసేవాడు అన్న. మనం ఏం చేస్తాం సార్, మీకు దొరకడం నిజంగా నా అదృష్టం అన్నాడు. అయితే వెరీ గుడ్ అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేసా. యాజ్ ఇట్ ఈస్ సీను సినిమాలో ఉంటుంది, అవునవును. బిగ్ బాస్లో. ఉమ్. అదే మీరు చెప్పగానే గుర్తొచ్చింది, సేమ్ విసరడం, ఆ పట్టుకోవడం, అదంతా కూడా సేమ్. అన్నయ్య వెళ్ళి చెప్పా, అన్నయ్య కోర్టు ఇవ్వలేదంటే, అరే షూటింగ్ అయిపోయిన తర్వాత తీసుకోరా అన్నారు. షూటింగ్ అయిన తర్వాత ఇచ్చారు కూడా నాకు. ఆల్మోస్ట్ ఇది 90 అంటే ఆల్మోస్ట్ ఒక 30 years బ్యాక్ అంతే, మేబీ. 97, 98 అప్పుడు జరిగింది ఓపెనింగ్ది. సో అట్టాగా అంటే చెప్పాలంటే 10 ఎపిసోడ్లు ఉంటాయి మెగాస్టార్ గారు. అవునవును. మాకు దట్టు మీకు వాళ్ళ ఫ్యామిలీతో చాలా అనుబంధం. అలీ గారు అని అంటే మెగా ఫ్యామిలీ అందరిలో కూడా ఒక స్పెషల్ మీకు ఉంటుంది రికగ్నైజేషన్. ఆయన కూడా ఏంటంటే హనీ పెళ్ళి, ఓకే. అరే సంగీత్ ఉంది మన ఇంట్లోనే, నువ్వు రావాలి అనే మన ఇండస్ట్రీ నుంచి అందరినీ పిలిచాను రా, మన హీరోస్ అని కొంతమంది హీరో, ముంబై నుంచి ఎవరు వస్తున్నారు అంటే 2-3 చెప్పాను వస్తున్నారు అని. అంటే ఐశ్వర్యకి చెప్పారా అన్న. ఐశ్వర్య అన్న వస్తుంది అంతే అన్న. వస్తుందా, ఎలా వస్తుంది, నేనే అన్న. ఓకే. నేను ఐశ్వర్య. నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది ఎందుకు. అరే ఇదేదో బాగుందిరా కాన్సెప్ట్, నువ్వు ఎవరికి చెప్పకు, నువ్వు వస్తున్నట్టు నేను ఎవరికి చెప్పను అని శివ అండ్ షాజీ నాకు రెడీ చేశారు మేము లేడీ గెటప్ లో. లేడీ గెటప్. అప్పుడు ఒక సాంగ్ చాలా ఫేమస్ అయింది, కజరారే ఆ పాట. నేను సస్పెన్స్లో పెట్టాను. ఈరోజు హనీ సంగీత్కి ఐశ్వర్య వచ్చింది అన్నాడు. ఇది ఎలా అయిపోయింది, శంకర్దాదా MBBS ఐశ్వర్య వచ్చింది అలాగే చెప్పగా అందరూ అన్నారు. ఓకే. మ్యూజిక్ స్టార్ట్ అయింది, నేను మొహం చూపించలా, ఓన్లీ హలో దుపట్టా ఉంది, బ్యాకే కనిపిస్తుంది. అందులో ఒక ముందు ఒక హమ్ వస్తుంది, అని వస్తుంది. రాగానే అందరూ నేనే అనుకున్నారు, అంటే ఐశ్వర్య వచ్చేసింది నిజంగానే అనుకున్నారు. కట్ చేస్తే కజరారే అనగానే తీసా, అయ్యి మొత్తం అందరూ కింద పడిపోయారు, మొత్తం ఫ్లాట్ చేశారు అసలు నవ్వి నవ్వి నవ్వి. ఆ డాన్స్ లో చిరంజీవి గారు వచ్చి వెనక నుంచి నన్ను అవునవును, బాలకృష్ణ గారు ఉంటారు, అవును. తర్వాత ఆ ఫోటోలో వెంకటేష్ గారు ఆ ఫోటో ఒకటి నాకు పంపించారు మ్యారేజ్ అయింది. మధ్యలో మీరు పెట్టుకొని వాళ్ళందరూ చుట్టూ ఉన్న ఫోటో, అసలు ఆ సీన్ అప్పట్లో వేరే కారే అవునవును. సో అట్టగా అది చాలా 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 అనుభూతులు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. అవును.